కీమాతో లడ్డూలా? ఒక్కసారి చూస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తే లేదా పిల్లలకి, పెద్దలకి పెట్టాలంటే చాలా ఇష్టంగా తింటారు. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బావుంటుంది. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సహనా రుచులు. కీమాతో లడ్డూలు ఎలా చేయాలో చూపించేస్తున్నా చూసేయండి. ఫస్ట్ అయితే పావు కేజీ కీమా తీసుకున్నాను. దానిలో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పచ్చికారం, 1 స్పూన్ మసాలా కారం వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు, కారం చూసి వేసుకోండి. ఆ తర్వాత ఒక పచ్చిగుడ్డు కొట్టి వేసుకున్నాను. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఈ కైమా లడ్డూల రెసిపీ అయితే మా అమ్మమ్మదే అనమాట. ఆవిడ లేకపోయినా ఇది మెమొరీగా ఉండాలని చేసి చూపిస్తున్నాను అందరికీ. గరం మసాలా 1 స్పూన్ ఫుల్‌గా వేసుకోండి. ఆ తర్వాత మిక్సీ పట్టేసుకోండి. అంతే, మనకి కావాల్సిన మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది. మంచిగా హాట్‌గా ఉన్న ఆయిల్‌లో వేసేసుకోండి. చిన్ని లడ్డూల్లాగా వేసుకోండి. గెస్ట్స్ అయితే వస్తే చాలా బావుంటుంది. అప్పుడు వేసి పెట్టండి. వానాకాలంలో కానీ, ఇప్పుడున్న సీజన్‌లో చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి సాయంత్రం పూట. మళ్ళీ వదలకుండా తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా అమ్మమ్మ ఇలా చేసి పెట్టేది చిన్నప్పుడు. సో, ఆవిడ లేదు కాబట్టి నేను ఆవిడ రెసిపీ అందరికీ షేర్ చేస్తున్నాను. కైమా లడ్డూలతో పాటు బోటి, రొయ్యలు కూడా చేస్తున్నాను. అవి మన ఛానల్‌లో రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఈలోపు ఇవి వేగిపోతున్నాయి అన్నమాట. సో, మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోయినాయి. అది పక్కకి తీసేసుకున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను. అంతే, మన కైమా లడ్డూలు చాలా సులభంగా 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.